చెప్పండి అన్న, ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పాలన ఏ విధంగా చూడొచ్చు, ఎట్లా చూడొచ్చు? 15 నెలల పాలనలో విద్యార్థులకు ఇస్తున్న హామీలు ఏమైనాయి, ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ నెరవేరినట్లన్న ఈ రాష్ట్రంలో? అన్న, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే అసలు నిజంగా చెప్పాలంటే అసలు ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఇప్పుడు ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు ఇది రైతులకి సరిగ్గా రుణమాఫీ చేయలేదు. అదే రైతులకు రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ కానివ్వండి, ఇప్పుడు రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, ఇలాంటివి కూడా అమలు చేయలేదు. జస్ట్ ఓన్లీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు కేసీఆర్ గారి ఇది మీటింగ్ ఉంది అంటే సంథింగ్ ఏదో ఒకటి డైవర్షన్ తీసుకొచ్చి ఓన్లీ ఇది రాజకీయంగా ఇది కక్షపూరితంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగానే చెప్పుకోవాలి. ఇక్కడ 80% రైతులకు రైతు రుణమాఫీ చేశాము, మళ్ళీ రైతు భరోసా పైసలు కూడా ఇచ్చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఆ శాఖలో ఉన్న మంత్రులు కూడా అదే చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏ పల్లెకి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా వాళ్ళు అదే మాట చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అందరికీ కూడా పడింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆధార్ కార్డులో ఇది మిస్టేక్స్ అని చెప్పేసి ప్రతిదీ ఇది కరెక్షన్స్ అని చెప్పేసి అదొకటి ఇదొకటి అని చెప్పేసి ఓన్లీ జస్ట్ కంప్లీట్ చేసినాం అని చెప్పేసి వాళ్ళతో వీళ్ళతో ఒక రూమర్స్ అనేది స్ప్రెడ్ చేయించుకుంటాను. కానీ ఇది 100%గా మాత్రం సక్సెస్ అయింది ఎక్కడ లేదు. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు ఒక 3 ఎకరాల వరకే రైతు బంధు పడ్డది. అంతకు మించి ఎవరికి పడలేదు. అంటే ఇక్కడ రైతు భరోసా డబ్బులు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధువు దాన్నే రైతు భరోసా కాంగ్రెస్ వాళ్ళు చేశారు. అంటే రైతు భరోసా డబ్బులు ఎవరు అడుగుతలేరు, కేవలము బోనస్ పైసలు మాత్రమే రైతులు అడుగుతున్నారు అని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక సభలో స్పష్టంగా చెప్పిండు. ఒక రైతుతో కూడా మాట్లాడించిండు. ఇది వాస్తవమేనా? రైతు భరోసా డబ్బులు అడుగుతలేరా? ఓన్లీ కేవలము దానికి సంబంధించి బోనస్ పైసలు మాత్రమే అడుగుతున్నారా? అన్న, లెక్క చెప్పాలంటే బోనస్ పైసలు ఎవరైతే పండించున్నారో వాళ్ళకి లబ్ధి చెందుతుంది. అదేవిధంగా ఇప్పుడు సన్నాలు పండించిన వాళ్ళు మొత్తం ఉండరు కదా అన్న. ఇప్పుడు దొడ్డువడ్లు కూడా పండించిన వాళ్ళు ఉన్నారు. మరి దొడ్డువడ్లను ఎవరు కొనాలి? ప్రభుత్వమే కదా తీసుకోవాల్సింది. అది లేదు. అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు తీసుకున్నా కానీ రైతు బంధు ఆల్రెడీ ఒక టర్మ్ ఏగొట్టేసిండు, 2 టర్మ్స్ ఏగొట్టేసిండు. ఇప్పుడు లెక్క చెప్పాలంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఎకరానికి 5,000 చొప్పున ఇది పసలకి 10,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 50,000 ఇచ్చేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి 6,000 రూపాయలు చెప్పేసి 4 సంవత్సరాలకే 12,000 చొప్పున 4 సంవత్సరాల కంటే 48,000 రూపాయలే అవుతున్నాయి. అంటే మనము ఇది విద్యావంతులుగా మనం ఆలోచించి దీన్ని క్యాలిక్యులేట్ చేసి తీసుకుంటే ఒక టర్మ్ 5 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఇస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో 50,000ను నేను ఎక్కువ ఇస్తున్నా అని చెప్పేసి 5 సంవత్సరాల టర్మ్ను ఒక సంవత్సరం ఎగగొట్టి 4 సంవత్సరాలకి సంబంధించి 45,000నే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది. ఏ విధంగా ఇది కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తుందన్న? ఏ విధంగా ఇవ్వట్లేదు. ప్రజలకి, విద్యార్థులకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మేలు కలిగించేటటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది మనస్ఫూర్తిగా చెప్పాలంటే అది తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్. అంటే ఇక్కడ కేసీఆర్ సంవత్సరానికి 10,000 రూపాయలు ఎకరాకి చొప్పున ఇస్తే ఇక్కడ ఈ ప్రభుత్వం 15,000 ఇస్తామని చెప్పేసి రైతులకు చెప్పింది. మళ్ళీ కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే 4,000 ఇస్తాము అని చెప్పేసి పెన్షన్ విషయంలో, మళ్ళీ అదే వికలాంగులకైతే 6,000 రూపాయలు ఇస్తాము, కేసీఆర్ ప్రభుత్వం 4,000 ఇస్తుంది అని చెప్పేసి కూడా హామీలు ఇవ్వడం అనేది జరిగింది. కళ్యాణ లక్ష్యం విషయానికి వస్తే మాత్రం తులం బంగారం ఇస్తాము కేసీఆర్ పైసలతో పాటు అని చెప్పారు. మరి ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతున్నాయి మీ గ్రామాలలో? అన్న, ఒక్క విషయం చూసుకుంటే ప్రతి స్కీము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి సంక్షేమ పథకాలను తీసుకొని కేసీఆర్ కన్నా ఒక 10 రూపాయలు ఎక్కువ ఇస్తామని ఆశ చూపిస్తుండే. కానీ కొత్తగా చూపించినటువంటి ఒక పథకం చెప్పండి అన్న. కొత్తగా చూపించినటువంటి ఒక పథకం చెప్పండి. ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నారు. ఫ్రీ బస్ ఎవరికి ఉపయోగకరంగా ఉందన్న? మహిళలకు లేదు. ఏ విధంగా లేదు అంటే ఇప్పుడు మనం బస్సులలో చూసుకోవచ్చు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, ఏ విధంగా ఇది పురుషులు కానీ లేకపోతే మహిళలు కూడా ఏ విధంగా కొట్టుకుంటారు అనేది మనం ఒకసారి బస్సులో ప్రయాణిస్తే తెలుస్తుందన్న. ఆటోమేటిక్గా ఇప్పుడు అదంతెందుకన్నా ఇదే ఎలకదుర్తి ప్రాంతం నుండి సిద్దిపేట నుంచి హన్మకొండకి వెళ్ళేటువంటి పల్లె వెలుగు బస్సు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం చూడొచ్చు అన్న. ఎలకదుర్తి బస్ స్టాండ్లో మనం కళ్ళారా మనం చూడొచ్చు. అంటే ప్రజల నుంచి
మహాలక్ష్యం పథకం వల్ల ప్రజల నుంచి మంచి ఆదరణ మా ప్రభుత్వానికి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు నిండు అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్పడం అనేది జరిగింది. మీరు దాన్ని తప్పుపడితే ఎట్లా? లేదన్న, అది ఎందుకంటే మనం లైవ్లో చూస్తున్నాం కదా. ఇప్పుడు మేము ఏదో ఇది పార్టీ గొప్పతనంగా వాళ్ళ మీద వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్న విషయాలు కాదు, ఎందుకంటే ప్రజలు మాట్లాడుతున్న విషయాలు. ఎందుకంటే ఇప్పుడు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, ఏ విధంగా బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కూడా అంటున్నారు ఏ విధంగా ఇది చాలా అంటే చాలా ఇబ్బందిగా అవుతుంది. ఇలాంటి ఇది ఫ్రీ స్కీమ్స్ అనేది పెట్టొద్దు అనే కాడికి తీసుకొస్తుంది. ఇంద్రమ్మ రాజ్యంలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, సంక్షేమ పథకాలు అన్ని మహిళలకే ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇంద్రమ్మ ఇల్లే కావచ్చు, లేకుంటే గృహలక్ష్మి కావచ్చు, లేకుంటే మళ్ళీ ఇంకోటి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావచ్చు, అనేక పథకాలు మహిళలకి సంబంధించిన పథకాలు ఉంటాయి. కాబట్టి మహిళా ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుండు. ఆయన ముఖ్యమంత్రి చేసే వ్యాఖ్యలకు ఆయన చేసే పాలనకి ఏమైనా పొంతన ఉందా? ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది 420 హామీలు, 6 గ్యారెంటీలు అని చెప్పిండు. 6 గ్యారెంటీలలో ఇచ్చింది 420 హామీలు. 420 హామీలలో ఇప్పుడు 6 గ్యారెంటీలలో ఒక్కటి కూడా నెరవేర్చింది ఏది లేదు. ఉన్నది ఒకటే, ఇది ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్సు విధంగా ఏ విధంగా అవస్థలు పడుతున్నారు అనేది మనం చూస్తున్నాము. అదేవిధంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇప్పటివరకు ఇచ్చింది లేదు. 2000 రూపాయల పెన్షన్ ఇస్తా అని అన్నాడు, 2000 రూపాయల పెన్షన్ ఇచ్చింది లేదు. ఎక్కడన్నా ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు ఇంకా ఎవరికి వచ్చినాయి అన్న? సంవత్సరం లోపలనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని అన్నాడు. 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు అమలు చేసింది లేదు. అమలు చేసింది కూడా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది కళ్ళకు కట్టినట్టుగా మనం చూడొచ్చు. అది చెప్పండి అన్న, ఎట్లా ఉందన్న రేవంత్ రెడ్డి సర్కారు? వాళ్ళ 6 గ్యారెంటీలు, వాళ్ళ వాగ్దానాలు, వాతలు మనకు పెట్టి వాయిలాకుతో వాళ్ళు ఆపుకునేటోళ్ళు. మనకు వాళ్ళ వాగ్దానాలు వాయిలాకు మనకు పెట్టి, వాతలు మనకు పెట్టి వాయిలాకు వాళ్ళు కాపుకునేటోళ్ళు. నూనె వాళ్ళు రుద్దుకొని మనకు నూనె గుండు కొట్టేటి కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళ పథకాలు 6 గ్యారెంటీలు అని 3 పూటలకు 6 షేర్లు ఇస్తుంది అన్నారు. 6 షేర్లు ఇచ్చేది పోయి చూడదాన్ని చూపెట్టి 3 పూటలకు 6 షేర్లు ఇస్తుందని 6 గ్యారెంటీలు హామీలు ఇచ్చిళ్ళు. అవి కట్టేది లేదు, అది ఈనేది లేదు, పాలు ఇచ్చేది లేదు. ఓకే రైట్. చెప్పన్నా, మరి ఎట్లా ఉంది సన్న బియ్యం, ఎట్లా అనిపిస్తుంది? మరి సన్న బియ్యం తీసుకున్నావా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది? సన్న బియ్యం అన్ని కలిపి మిక్స్ చేసి ఇస్తాను. సన్న బియ్యం లేదు, ఏం లేదు, సబ్సిడీ అని చెప్పేసి ఇప్పుడు ఎఫ్ఎస్ఐలకి కొన్ని మిల్లుల నుంచి పోతాయి కదా. మన మోడీ కూడా ఇచ్చింది కదా కొన్ని, ఈయన కొత్త ఇచ్చేది ఏముంది మనకు బియ్యం? అంతేనా? అవును. మరి ప్రభుత్వం పండగ చేసుకోవాలి, మొత్తం సన్న బియ్యం ఇస్తున్నాము అని చెప్పేసి అంటే ఆయన ఇచ్చే సన్న బియ్యంతో పండుగ చేసుకుంటారు అన్న. ఇంకా ఒక నూనె ప్యాకెట్ అజంతా బియ్యంతో తిని బతాలా జనాలు ఊరికే? మరి ఏమేమి కావాలి? కాంగ్రెస్ పార్టీ ఏమేమి ఇస్తా అన్నది, ఏమేమి ఇవ్వలేకపోతుంది? ఇస్తా అన్నారు కదా. అప్పుడు ఆయన 420 హామీలు ఇచ్చాను కదా, అందులో ఎన్ని అమలు చేశాడు ఇప్పటివరకు? అయినాయి కదా మహాలక్ష్మి పథకం. దేనికైనా అసలు అక్కరాని పథకం, దానివల్ల ఎవరికి యూజ్ ఉన్నాయి అసలు? ఇప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళు ఇప్పుడు రోజు ఊరికి వెళ్తారా? అది దేనికి యూజ్ ఉన్నాయి అసలు? ఎవరు తిరిగినట్లే కదా కాదన్న. అది దేనికి అది అక్కర? దానివల్ల కొట్లాడుకోవడాలు, గొడవలు, పురుషుమా టికెట్లు తీసుకున్న మొగోళ్ళేమో నిల్చోవాలి, వాళ్ళేమో టికెట్ లేకుండా వాళ్ళు కూర్చున్నాను గొడవలు. ఎందుకు ఇంతమంది యువకులు వచ్చారు అంటే అందరికీ ఉద్యోగాలు ఇస్తాము అంటే 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో అన్నాడు. అంటే 15 నెలలు అయిపోయింది ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి. మరి ఇంతమంది యువకులే కనిపిస్తారు ఇక్కడ, అందరూ నిరుద్యోగులే కనిపిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. మరి మీ అందరికి ఉద్యోగాలు రాలేదు మాకు. ఎక్కడ వేసారన్న? గెలిచిన కానీ నోటిఫికేషన్స్ ఏమేశారన్న? ఆ కేసీఆర్ వేసిన నోటిఫికేషన్ డిఎస్ని ఆయన పోస్ట్ ఇచ్చినట్టు ఆయన ప్రచారం చేసుకున్నాడు. కేసీఆర్ వేసిన జాబ్ మీద కేసీఆర్ ఇచ్చిన పోస్టులని ఆయన ఇచ్చినట్టు ఆయన రుద్దుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన జాబ్లో వచ్చాయి కానీ ఇప్పుడు నచ్చిన కానీ ఒక్క నోటిఫికేషన్ ఉందా? అంటే ఇప్పటికే 60,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తుండ్రు. లేవు, ఎక్కడ లేవు కదా. ఒక్క నోటిఫికేషన్ రాలే కదా. డబుల్ బెడ్రూమ్ కలర్ ఇచ్చినట్టు వాళ్ళు ఇచ్చినట్టు మీద ఈ కొత్త రేషన్ కార్డుల విషయం ఏమవుతాం?
చెప్తాను. రేషన్ కార్డులు కొత్త న్యూ రేషన్ కార్డులు ఇస్తాను అప్లై చేసింది. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిందన్న, మా భార్యది వాళ్ళ ఇంటికాడ ఉన్నది, వాళ్ళది ఎలా పోతారు, నాది దండపల్లి. ఈ రేషన్ కార్డు ప్రజాపాలన ఇస్తాను అప్లికేషన్ పెట్టుకోమన్నాడు. ఇప్పుడు రేషన్ కార్డు ఇచ్చేటోడైతే నాది ఇల్ల రీజన్ చేయి, ఆధార్ కార్డు కొడితే ఇస్తాయి కదా, మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంటాయి కదా. రేషన్ కార్డు ఎవరికి ఇచ్చిన వాడు ఎవరికి ఇంత రేషన్ కార్డు అసలు మామూలుగా పేర్లు ఎక్కించుకుంటూ ఎవరిదో ఒక్కది కూడా ఆ పిల్లల పాపలు. కొత్తగా పెళ్ళైంది అంటున్నావు, మరి మీ భార్యకు కానీ నీకు కానీ కట్నం కింద అంటే తెలంగాణలో కట్నం కింద తులం బంగారం ఇస్తామంటారు. కట్నం కింద అమ్మ నాయన అక్కడ పిల్ల అమ్మ నాయన కట్నం పెట్టకపోతే మీ కళ్యాణ లక్ష్మి పైసలు మాకు ఇయ్యు అని చెప్పుకుంటారు పిల్లగానోళ్ళు. మరి అలాంటిది నీకు జరిగిందా తమ్ముడు? తులం బంగారం కళ్యాణ లక్ష్మి వచ్చిందా? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది. 1,10,000 మా భార్య వాళ్ళకి వచ్చినాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మాకేం రాలేదు. కేసీఆర్ ప్రభుత్వంలో నా కేసీఆర్ కిట్ కూడా మా భార్యకి వచ్చింది. 1,10,000 కేసీఆర్ ఇచ్చిండు. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా అప్పుడు శాంక్షన్ అయింది సార్. మరి ఏమైతాం ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లో ముచ్చటైంది, సంవత్సరంకి 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తాము అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఉంటే ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు. మరి ఏమైతే తమ్ముడు? మా ఊళ్ళో దండపల్లి విలేజ్లో 600 ఇండ్లు శాంక్షన్ చేసిండు. 600 ఇండ్లు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు చదివిండు. ఇంతవరకు అయితే ఒక్కరిది పేరు రాలేదు. ఇంతవరకు ఉంది ముగ్గు వేయలే, కొబ్బరికాయ కొట్టలే, ఏం చేయలేదు. ఇది వాస్తవమేనా? తమ ఇందిరమ్మ కమిటీలు వేసారు, ఇందిరమ్మ కమిటీ వాళ్ళు ఎవరికైతే చెప్తుర్రో వాళ్ళకి మాత్రమే ఇల్లు ఇస్తున్నది ప్రభుత్వం అంటున్నారు. ఇది నిజమేనా? అదే కార్యకర్తలకు ఇస్తే ఇప్పుడు టీఆర్ఎస్ హయాంలో అయితే కార్యకర్తలకు వేయలే కదా. ఇప్పుడు బీసీ బంధులైనా, దళిత బంధు అయినా, కళ్యాణ లక్ష్మిలైనా, అప్పుడు ఏ స్కీమ్ అయినా, రైతు బంధు అయినా అప్పుడు ఇయ్యలే కదా. ప్రతి కులానికి ఈ పార్టీ ఆ పార్టీ కాదన్నా తమ్ముడు. ఇంకో విషయానికి వస్తే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా దళిత బంధు 10 లక్షలు అన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం కింద దళితులకు 12 లక్షలు ఇస్తామన్నది. మరి మీ గ్రామంలో వచ్చిందా? మన ముఖం ఇచ్చింది. మా ఇప్పుడు మా విలేజ్లో ఉన్న ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ వాళ్ళకి ₹1 కూడా ఇవ్వలేదు. ఓకే చెప్తాముడు. నీ పేరేం పేరు? తులసి. ఏంది ఏం నడుస్తుంది మరి రాష్ట్రంలో? నడిచేది మనవి ఉన్నాయని చెప్పి వాళ్ళ కర్రలు వేసుకొని వాళ్ళు ఇస్తారు. గంట దాంట్లో ఏం లేదు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పిండు, వాళ్ళ కర్రలు వేసుకొని వాళ్ళు ఇస్తారు తప్పించి. కానీ ఆయన కట్టిన అయితే కొత్తగా ఏం లేవు కదా. కొత్తగా ఆయన కట్టినవి ఉంటే ఇందిరమ్మ ఇల్లు కట్టి చూపించమాను, అప్పుడు అందరికి కూడా ఓకే అవుతుంది కదా. ఇందిరమ్మ ఇల్లు కడుతురట కదా, ఎక్కడైనాయి మరి ఒక్కటి చూపి, మరి అక్కడికి పోయి ఫోటో దిగుదాం కదా. అంటే మొన్నటికి మొన్న అందరికి గ్రామాలలో సర్వే చేయడం అనేది జరిగింది కదా. కొత్త పెళ్ళైన వాళ్ళకి కూడా ఇండ్లు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు ఇస్తాము, ఇవన్నీ చెప్పి సర్వే చేశారు. రేషన్ కార్డు మా బావకు రాలేదని ఇప్పుడే చెప్పింది కదా మీకు. ఇంతకంటే క్లారిటీ మీకు ఏం కావాలి? ఇంకా కావాలంటే చూపి, ఇటువై కూడా చూపిస్తారు. రేషన్ కార్డు లేదు ఆయనకు, ఇంకేం చెప్పాలి మీకు? సన్నబియ్యం రానట్లన్నా మీ బావ? సన్నబియ్యం ఏమొస్తాయి? సన్నబియ్యం లెక్కున్నాయా? పాలిసేసి సన్నబియ్యం అంటే ఎట్లా? సన్నబియ్యం ఇస్తారంటే కేంద్రం రాష్ట్రం కలిపి ఇస్తారు. 6 కిలోలు మా ఇద్దరం అంటే భార్య భర్తకు 6 కిలో 12 కిలోలు వస్తాయి. నెలకు సరిపోయే 12 కిలోల బియ్యం వాడు ఇస్తుండ. 6 కిలోలు 12 కిలోలు 1 మంత్కు సరిపోతాయా? సరిపోవు కదా. అవన్నీ వేస్ట్ పథకాలు. ఈ ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు కూడా ఇచ్చారు, కరెక్ట్ కాదు. జనాలకు ఫ్రీ ఇచ్చి అలవాటు ఇవన్నీ కాదన్న. ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు వైద్య విద్య ఫ్రీ ఇస్తే సరిపోతుంది అన్న. ఈ ఫ్రీ పథకాలు ఏ వద్దన్న, వైద్య విద్య చాలు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఎవరు కూడా ఫ్రీ పథకాలు అవసరం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆ పథకాలు ఇయ్యే దమ్ము లేదు అని చెప్పేసి ఇక్కడ యువకులు చెప్పడం అనేది జరిగింది. మమ్మల్ని మరోసారి కూడా కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది అని చెప్పేసి కూడా యువకులు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వము కనీసం వాళ్ళ సొంతగా 10,000 ఉద్యోగాలు కూడా వేయలేకపోయింది. గత ప్రభుత్వం నోటిఫికేషన్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ఏదైతే నోటిఫికేషన్ చేసిండో అవి భర్తీ చేసి ఇక్కడ గొప్పలు చెప్పుకుంటున్న ఘనత రేవంత్ రెడ్డిది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. ఇగో ఇప్పటికి గ్రామాలలో ఒక ఇందిరమ్మ ఇల్లు లేదు, ఒక కొత్త రేషన్ కార్డు లేదు. వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీలు కూడా ఏ ఒక్క పెన్షన్ కార్డుకి వెళ్ళి ఏ ఒక్కటి కూడా ప్రజలకు అందియడం లేదు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి యువకులు మాత్రం చెప్పడం అనేది జరిగింది. ఇలాంటి ప్రభుత్వాన్ని చరిత్రలో ఎక్కడ కూడా చూడలేదు, చదవలేదు అని కూడా చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.